ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేని వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 43వ వచనం చూసుకుంటే, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించనని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుడు మన మీద కనుదృష్టి ఉంచాడు. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఆయన పరిశుద్ధమైన వాగ్దానముతో దేవుడు మనల్ని వెలుపలికి తీసుకొని వస్తున్నట్టుగా, మరి మనం ఉన్న పరిస్థితుల నుంచి బయటికి తీసుకొని వస్తుండగా, ఇబ్బందుల నుంచి తీసుకొని వస్తుండగా, అప్పుల బాధల నుంచి తీసుకొని వస్తుండగా, రోగాల నుంచి బయటకు తీసుకొస్తూ ఉండగా, దేవుడు నీ పట్ల చేసినటువంటి వాగ్దానము, నీ పితరులతో ఏదైతే చేశాడో ఆ వాగ్దాన భూమిలోకి నిన్ను చేర్చడానికి, ఆయన రాజ్యంలోకి నిన్ను రప్పించడానికి, నిన్ను ఏవైతే వెనక లాగుతున్నాయో, ఏదైతే వెనక పెడుతున్నాయో వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి ఆయన రాజ్యంలో నిన్ను ఉంచుకోవాలని, ఆయన నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ ఆశని దేవుడు మన జీవితంలో నెరవేర్చబడి